సోపతి ఆడు ఈ బస్ ఇచ్చిండు, ఈ బ్యాగ్ వేసిండు, ఇగో ఆడో బ్యాగ్ వేసుకుండు. ఏడికి పోతున్నావు రా అంటే చెప్తాడు. ఈ అమ్మాయి ఇట్లనే ఉంటుంది సోపతి గాళ్ళతోటి. అదే మా రాత్రి బ్యాగ్ పట్టుకొని తీసుకోబోతుండు. చూద్దాం ఏడికి పోతాము. ప్రతి సీను క్లైమాక్స్ లో ఉండాలి మామ. అందరికీ శనార్థి. అంబటిలో 6 గంటలకి విశాఖపట్నంలో దిగినాం. ఇప్పుడు సింహాచలం దగ్గరికి ఆగు జరా దగ్గర. సింహాచలం దగ్గర అదేదో ప్లేస్ ఉందంట, అక్కడికి పోవాలి మేము. మా ఓడు వాడిని షూ ఉంటాయి కదా, ఆ బ్యాగ్ లోపల పట్టుకోయింది. ఈ కొనదాకా ఇక్కడ కొనదాకా వచ్చిన తర్వాత ఇంక అరే షూ లేవురా అని చెప్పి మళ్ళీ దొరికింది. మన బ్యాగ్ నేను పెట్టుకొని కూర్చున్నా. అవి దొరుకుతాయా పీకుతాయా కూడా తెలియదు. ఇప్పుడు ఇట్లుంటున్నాం అంతటి మ్యాక్సిమం పోయినట్టే ఇక అవి దొరకాయి కూడా. ఎందుకంటే మేము రైలు ఆగినాక అటు ఇటు ఒక 15-20 నిమిషాలు అటు ఇటే తిరిగినాం. ముందుకు పోయి ఇంకా వచ్చి మళ్ళీ ముందుకు పోయినాం. ఆ రైలు ఉంటుందో పిక్తుంది కూడా తెలియదు. ఇప్పుడు పోయి ఎంతసేపు అయ్యే ఆ ట్రైన్ ఏ ప్లాట్ఫామో యాదికి లేదు మాకు. ఆడు ఏ ట్రైన్లో ఎత్తుకుతాడు. బండి కూడా తీద్దాం. అంబటిలో 3 గంటలకు లేచిన 3 గంటలకు లేచి వైజాగ్ బీచ్కి పోతున్నాం. మన దగ్గర పొట్టు అసలు ఉంది, కానీ ఇలా మాత్రం ఉబ్బరిస్తుంది. నైట్ చెమటలు పట్టినాయి. యాక్చువల్గా మాకు ఏం రా ఇది ఇంత వేడిగా ఉంది అనిపించింది. అంటే చలికాలంలోనే ఇట్లా ఉబ్బరించి చెమటలు పట్టినాయి అంటే ఎండాకాలంలో ఇంకెంత చెమటలు పడతాయో ఇక మీరే ఊహించుకోండి. ఆల్మోస్ట్ అయిపోయింది. ఏది వీడు పొద్దుగాలనే వీడియో ఎడిటింగ్కి పెడుతున్నారు. ఎడిటింగ్ చేసి ఆల్మోస్ట్ అది కూడా డన్ అయిపోయింది. పోదాం ఆడిపోయి. అయితే అంబటిలో 5:30 అవుతుంది. ఇది ఎంతో సలు ఉంటుందని చెప్పి సెడల్ వేసుకోవచ్చు. సలి లేదు బొక్కలేదు, కాలిపీలు వేసుకొచ్చినాం. తెలియదు కదా అట్లా. కానీ బీచ్ రోడ్ మాత్రం మస్తుంది పోయి, అంటే క్లీన్గా నీట్గా. నైట్ మొత్తం అంటే నిన్న బాగా పబ్లిక్ వచ్చారు కాబట్టి జర గబ్బు ఉంది, కానీ బేసిక్ అయితే బాగుంది. ఇప్పుడు ఇంకా ఆల్మోస్ట్ 1.5-2 కిలోమీటర్స్ ఉంది ఆర్కే బీచ్. చూపిస్తా ఊరి. అక్కడ లైట్లు కనిపిస్తున్నాయా, ఆడ ఆర్కే బీచ్. ఇది ముందు, అది సముద్రం. అలానే తెల్లగా ఉన్నాయి, మేము నల్లగా ఉన్నాం. నా పక్కన ఈడు ఏం చేస్తున్నా ఇంకే తెలియదు. కానీ ఆర్కే బీచ్ ఏంటంటే రామకృష్ణ బీచ్. యాక్చువల్గా మేము ఆర్కే బీచ్ అంటే రిషికొండ బీచ్ అని చెప్పి రిషికొండకు పోయినాం. ఈరోజు ప్లాన్ ఏంటంటే ఇక్కడ మేము ఒక మెయిన్ టాపిక్ అనుకుంటున్నాం. అదొకటి షూట్ చేసి నెక్స్ట్ ఇంకొక 2-3 టాపిక్లు ఉన్నాయి. బట్ మా మెయిన్ కాన్సన్ట్రేషన్ మొత్తం ఒక మెయిన్ టాపిక్ మీద ఉంది. అది చేసి వైజాగ్ పోర్ట్, ఇది ఆర్కే బీచ్. పొద్దుగాల 5:30, ఎవరు లేడు. That doggish boy came with us. वो धोखा दिया. अरे बागेश्वर पै लव షిప్ నుంచి తెచ్చి సి లవ్ యూ. ఇది చూస్తుంటే నాకు ఒక సాంగ్ ఉంటుంది చూసినావా, పిల్లో పిష్ణోరు పిల్లో ఓ ముద్దియ రవే పిల్ల అని చెప్పి, అది గుర్తొస్తుంది. మా దోస్తా చూపిస్తా. అది ఏడదుడు ఇది వీడియోలు వ్లాగింగ్ చేస్తాడు కొంచెం. దిస్ ఈజ్ కాల్డ్ డెడికేషన్. అట్లా ఉంటుంది అన్నమాట.
అంటే ఒక గోల్ రీచ్ కావాలన్నా ఏం చేయాలన్నా జర నజర్ పెట్టాలి. ఆ నజర్లు పెడుతుంటేనే అవుతుంటాయి. ఇప్పుడు కాకుండా కానీ టైం తీసుకుంటుంది. చివరి వరకు ఉండే వాళ్ళే సబ్మెరైన్ చక్రాలు తిరుగుతాయి కదా. చూడండి ఫ్రెండ్స్, మేము ఆర్కే బీచ్కి వచ్చినాం ఫ్రెండ్స్. ఇలా ఫోటో పబ్లిక్ ఉన్నారు ఫ్రెండ్స్. మామా చెప్పమ్మా. ఇప్పుడు లైటింగ్ ఇంకా ఫోన్ లైటింగ్ ఫ్లాట్ పెరుగుతుంది అనుకుంటా. అరే మమ్మ ఇది చేసి మామ